హాయ్ ఫ్రెండ్స్, రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. నెఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత సెన్సెక్స్ లెవెల్స్, ఈ 4 ఇండెక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామా అనుకున్నాను. సో ఆల్మోస్ట్ 3 days నుంచో మీరు అబ్జర్వ్ చేస్తే సెల్లర్స్కి డబ్బులే ఇయ్యలేదు. ఆప్షన్ సెల్లర్స్కి డబ్బులే ఇయ్యలేదు. సో ఇది ఏమర్థమవుతుంది అంటే రేపు మార్కెట్ సెల్లర్స్కి డబ్బులు ఇచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. బరీ ఫాల్ సిగ్నల్ ఇస్తోంది ఆప్షన్ సెల్లర్స్కి, బరీ ఫాల్ సిగ్నల్ ఇస్తోంది. సో రేపు మంచి మొమెంటం వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. బికాజ్ ఎందుకు అలా చెప్తా ఉన్నాను అంటే ఈరోజు జరిగిండే మొమెంటం చూడండి, బరీ విక్సే ఉంది బయర్స్. అలా అనేసి ఆప్షన్ సెల్లర్స్ బాగా విక్స్ ఉంది అంటే చెప్తలేదు. బట్ కంపేర్ టు 2 daysకి ఈరోజు చాలా విక్స్ ఉంది. మార్కెట్ ఐదర్ కన్సాలిడేషన్ కావాలా, లేదు అంటే మార్కెట్ కిందకన్నా వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఫస్ట్ సపోర్ట్ లెవెల్ చూస్తే నిఫ్టీలో 24,400 అనేది సపోర్ట్ లెవెల్. ఈరోజు చూస్తే ఎంత రెస్పెక్ట్ చేసింది అంటే 15 minutes క్యాండల్ ఆల్మోస్ట్ 6 to 7 క్యాండిల్స్ ఉంది. ప్రతి ఒక్క క్యాండల్ కింద బ్రేక్ అయితేనూ పైన వచ్చి సస్టైన్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ 24,400 అనేది. రెసిస్టెన్స్ లెవెల్ చూస్తే 24,480 ఇంచ్, 24,530 అనేది మంచి రెసిస్టెన్స్ లెవెల్. పైన ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటాం అనుకోండి. ఫ్లాట్ లే గ్యాప్ డౌన్, కింద ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ చేస్తే ఇక్కడ ఇంకొక సపోర్ట్ లెవెల్ ఉంది. 24,350 ఇంచ్, 24,320 అనేది ఇంకొక సపోర్ట్ లెవెల్లో. ఫస్ట్ హాఫ్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యేసి సెకండ్ హాఫ్లో మార్కెట్ కిందకు వచ్చేదానికి కిందకు రావాలంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొని రావాలా. బికాజ్ కంటిన్యూస్గా సపోర్ట్స్ లెవెల్స్ ఉండేది నుంచా సన్గా వస్తే మార్కెట్ రివర్స్ అయ్యేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. పెద్ద పెద్ద క్యాండిల్కి వేసుకొని వస్తే డెఫినెట్గా మార్కెట్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. హ్యూజ్ గ్యాప్ అప్, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఏమైనా అయితే ప్రైస్ యాక్షన్ మీద ట్రేడ్ తీసుకుంటాం అనుకోండి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో అది గ్యాప్ క్రియేట్ చేసింది, అది ఇంకా టచ్ కాలేదు. రేపు ప్రాబబిలిటీ ఉంది టచ్ అయ్యేదానికి. సో 52,987 ఇంచ్, 52,820 అనేది ఒక గ్యాప్ క్రియేట్ చేసింది. ఆ గ్యాప్ ఇంకా టచ్ కాలేదు. సో సపోర్ట్ లెవెల్ చూస్తే 52,600 ఇంచ్, 52,560, ఈ 40 points అనేది సపోర్ట్ లెవెల్. రేపు మార్కెట్ ఓపెనింగే ఫస్ట్ ఈ లెవెల్ టచ్ చేస్తే మార్కెట్ సెకండ్ హాఫ్ కిందకు వచ్చేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. స్లోగా మార్కెట్ కిందకు వస్తే డెఫినెట్గా మార్కెట్ పెరిగేదనుకుంది. సాలిడ్ క్యాండిల్స్గా పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొస్తే మార్కెట్ డెఫినెట్గా కిందకు వచ్చేదానికే ఉంది. నిదానంగా వస్తే డెఫినెట్గా మార్కెట్ పెరిగేదానికే ఉంది. సో అది నిఫ్టీలైనా కానీ, బ్యాంక్ నిఫ్టీలైనా కానీ, ఫిన్ నిఫ్టీలైనా కానీ, సెన్సెక్స్ లెవెల్స్ అయినా కానీ రేపు కిందకు రావాలంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకో రావాలా. లేదు అంటే మార్కెట్ ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైనకి వెళ్ళేదానికే ప్రాబబిలిటీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే సో సప్లై లెవెల్ అంటే చెప్పింది, సప్లైలో సపోర్ట్ తీసుకుంటా ఉన్నాను. 24,255 ఇంచ్, 24,241 అనేది సపోర్ట్ లెవెల్లో. 24,400 ఇంచ్, 24,380 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఏమైనా అయితే రెసిస్టెన్స్ దగ్గర ఏం జరుగుతోంది అని చూసి ప్రైస్ యాక్షన్ తర్వాత తీసుకుంటా. లేదు సపోర్ట్ ఏమైనా బ్రేక్ అయితే వెయిట్ చేస్తే ఇమ్మీడియట్గా సెల్లింగ్ ఆపర్చునిటీ చూసేలేదు. ఇంకొక 5 minutes క్యాండల్, ఆ 15 minutes క్యాండల్ కిందే ఏమైనా క్లోజ్ అయితే అక్కడే ఏమైనా సస్టైన్ అవుతా అంటే మార్కెట్ కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. బట్ ఫాస్ట్గా కిందకు రావాలా. స్లోగా మార్కెట్ కిందకు వస్తుంది అంటే మళ్ళీ ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైనకి వెళ్ళేదానికే ప్రాబబిలిటీ ఉంది. 3 days ఇంచే ఏం చేస్తుంది అలే సిమిలర్ ప్యాటర్నే చేసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సెల్లింగ్ సైడ్లో రావాలంటే ఫాస్ట్గా రావాలా. సో సెన్సెక్స్ లెవెల్స్ చూస్తే 81,000 నుంచి 80,950 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ చూస్తే 80,608 ఇంచ్, 80,589. ఫ్లాట్ ఓపెన్ అయితే రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా బయింగ్ తీసుకునేలేదు. నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ స్లోగా వచ్చి మళ్ళీ ఫాల్ సిగ్నల్ ఇస్తుంది కదా, అక్కడ నేను బయింగ్ ఆపర్చునిటీ చూస్తామా అనుకున్నాను. బట్ 3 days నుంచి అట్లా జరుగుతోంది. రేపు అలాగా జరగకపోవచ్చు. జరిగితే డెఫినెట్గా ఒక అటెంప్ట్ ఇస్తామా అనుకున్నాను. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ నేను చెప్తా ఉండేది. లేదు ఫస్ట్ 15 minutes క్యాండల్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఇంకొక 5 minutes క్యాండల్ అవుట్ కిందే సస్టైన్ అవుతుందా ఏమని చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటామా అనుకున్నాను.
అలా కాక హ్యూజ్ గ్యాప్ అప్ హ్యూజ్ గ్యాప్ డౌన్ అయితే ప్రైస్ యాక్షన్ మీదే ట్రేడ్ తీసుకుంటామా అనుకోండాను. స్లోగా మార్కెట్ ఏమైనా మళ్ళీ చెప్తా ఉన్నాను, స్లోగా మార్కెట్ ఏమైనా కిందకు వస్తా అంటే ఫాల్ సిగ్నల్ ఇచ్చి పైనకి వెళ్ళేదానికే ప్రాబబిలిటీ ఉంది. అలా కాక పెద్ద పెద్ద క్యాండిల్స్ వేసుకొస్తే డెఫినెట్గా మార్కెట్ లో లెవెల్ చూసేదానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో ఇదే నా అనాలిసిస్ ఈ 4 ఇండెక్స్ గురించి. నా వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.